ఇచ్చేసినటువంటి తోటి ఉపాధ్యాయులు పెద్దలు శ్రేయోభిలాషులు బంధువులు విద్యార్థులు గ్రామ ప్రజలు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు బండపల్లి చంద్రశేఖరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రాథమిక పాఠశాల ఎస్సీ కాలేజీ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ గడ్డం మైపాల్ రెడ్డి సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన మండల విద్యాధికారి శ్రీమతి గాయత్రి మేడం గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా చప్పట్లు. శ్రీమతి దేవర సరోజిని ప్రభాకర్ రావు సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ముఖ్య అతిథిగా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీ కందుకూరి రవిబాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రవిబాబు సార్ శ్రీ అయ్యాని నరేంద్రరావు సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ భువనగిరి దేవయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా చప్పట్లతో వారిని వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా కోరుచున్నాం. మేడం ప్రభాకర్ రావు సార్ లేదా సార్ రండి ఆహ్వానిస్తున్నాం. మేడం ఇలా వేదిక పైన ఉన్న వాళ్ళందరికీ కూడా బ్యాడ్జీలు అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. చూసారా మేడం. జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ బోయినపల్లి ప్రసాదరావు గారిని వేదిక నుంచి మండల విద్యాధికారి శ్రీ నారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతిర్నమోస్తుతే.
పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధువులకు, మిత్రులకు, విద్యార్థులకు అందరికీ స్వాగతం తెలియజేస్తూ, గత 37 సంవత్సరాలుగా తమ ఉపాధ్యాయునిగా సేవాకాలాన్ని విద్యార్థులకు సేవలు అందిస్తూ మరి అంతర్గాంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా మొన్న 30వ తేదీ నాడు పదవి విరమణ చెందారు. అనివార్య కారణాల వల్ల ఆ చివరి రోజుల్లో ఈ రిటైర్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించుకోలేకపోయినా ఈరోజు మీ అందరి సమక్షంలో వాస్తవంగా మా పాఠశాలలో నిర్వహించుకోవాల్సి ఉండే, కానీ వర్షాభావ పరిస్థితులతో ఈ ఫంక్షన్ నిర్వహించుకుంటున్నాం. వారికి ముందుగా పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారి 37 ఏళ్ళ సర్వీసులో ఎంతోమంది విద్యార్థులకు నర్సింగాపూర్ నుంచి మొదలుకొని మళ్ళీ అంతర్గాం వరకు పక్క మండలాలు కూడా వెళ్ళొచ్చి కత్లాపూర్ మండలంలో కూడా కొద్ది రోజులు పనిచేసి దాదాపు జగిత్యాల మండలంలోనే మొత్తం సర్వీసు చేశారు. ఒక 8 ఇయర్స్ మాత్రమే కత్లాపూర్ మండలంలో పిఎస్హెచ్ఎంఓ చేశారు. మరి వారి సేవలు సక్సెస్ కావడానికి కారణం పూర్తిగా ప్రభాకర్ సార్. వాస్తవంగా మాకు తెలిసినప్పుడు గోపాలరావుపేటలో ఉన్నప్పుడు ప్రభాకర్ సారు మేడం ఉద్యోగం వదిలేయమని చెప్పారు. కానీ అయినా కొంతకాలం లీవ్ పెట్టి పట్టుదలతో మేడం మళ్ళీ ఉద్యోగంలో చేరి వారి వృత్తిని కొనసాగించారు. ఎంతోమంది విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన ఇస్తూ వారి కొడుకును కూడా ఉన్నతమైనటువంటి పౌరునిగా విద్యావంతునిగా తయారు చేసి వాళ్ళ మనను పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళ రాజధాని అయినటువంటి లండన్లో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. వారికి హ్యాట్స్ ఆఫ్. ఓకే, ఇంకా మరి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడాల్సి ఉంది. ముందుగా స్టాఫ్ నుండి కూడా ఒకరు మాట్లాడాలి. చంద్రశేఖరరావు సారు లేదంటే సుచేత మేడం. నెక్స్ట్ ఛాయిస్ ఇద్దాము. ఫస్ట్ ముందుగా మేడం. సభను అలంకరించినటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకి మరియు అందరికీ, నాతోటి ఉపాధ్యాయులకు, బంధువులకు, స్నేహితులకు, మిత్రులకు, ఆప్తులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, పిల్లలకు ఆశీర్వదిస్తూ, ఈరోజు శ్రీమతి వేముల సరోజిని LFLHM గారు పదవి విరమణ చేస్తున్నారు. వారు పదవి విరమణ చేస్తున్నారని చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వారు ఉన్నారా నేను ఇక్కడికి వచ్చిన, ఎక్కడ పోయినా సీనియర్ కాబట్టి హెచ్ఎం అవుతుంది కాబట్టి మేడం గారు ఉన్నారు కాబట్టి నేను కావాలని ఇక్కడికి వచ్చిన. మేడం దగ్గర 7 సంవత్సరాల చిల్లర చేశాను ఉద్యోగం. కానీ మేడం నుంచి చాలా చాలా నేర్చుకున్నాను. మేడం క్రమశిక్షణ కానీ టైం మొత్తం. ఇంకా మాకు ఎంఈఓ డిఓ ఎవరు అవసరం లేదు. మా మేడమే ఎంఈఓ, మా మేడం డిఓ. సమయం పాలక తప్పనిసరిగా పాటిస్తూ తను కూడా సమయం పాటిస్తూ మమ్మల్ని కూడా సమయం పాలన చేస్తూ చక్కగా మాకు ఆమె నుంచి ఎంతో నేర్చుకున్నాం. మేము విద్యార్థులు కూడా చాలా చక్కటి విద్యా బుద్ధిని, క్రమశిక్షణను చాలా పెంచారు. ఆమె ద్వారా మేము ఎంతో నేర్చుకున్నాం కూడా. మేడం వెళ్తున్నారంటే చాలా బాధ ఉన్నది, కానీ తప్పదు కాబట్టి, పదవి తప్పదు కాబట్టి తప్పదు. మేడం ఎక్కడ ఉన్నా ఆయుతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఉండాలని, వారికి ఒక మనవడు కూడా రావాలని మనసారా ఆశీర్వదిస్తూ, వారికైతే ఐశ్వర్యం ఉన్నది ఓకే, ఆరోగ్యం ఒకటి ఉండాలి, తర్వాత మంచి మనవడు వచ్చి
వాళ్ళ యొక్క వేముల యొక్క వంశం చిరకాలు నిలబడుతుండాలని నేను ఒక బ్రాహ్మణిగా ఒక తోటి టీచర్గా ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఈనాటి శ్రీమతి వేముల సరోజిని మేడం ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం గారి పదవి విరమణ సన్మాన కార్యక్రమానికి గవర్నర్ పెద్దలు, కాబోయే ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ గారు మరియు ఇట్టి సమావేశానికి ఇచ్చేసినటువంటి జగిత్యాల మండల విద్యాధికారి శ్రీమతి గాయత్రి మేడం గారు, అదేవిధంగా గవర్నర్ పెద్దలు టీపస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు నరేందర్రావు గారు, అదేవిధంగా జగిత్యాల జిల్లా టీపస్ అధ్యక్షులు బయ్య దేవయ్య గారు, అదేవిధంగా గవర్నర్ పెద్దలు టీపస్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారు మరియు రవి గారు, మరి మాజీ ఎంపీటీసీ గవర్నర్ పెద్దలు ఎంపీటీసీ గారు మరియు సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ, మొదటగా సరోజిని మేడం గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మేడం గారు మరి వారి గురించి చెప్పాలంటే వారు చాలా కష్టపడి చిన్న స్టేజ్ నుంచి రావడం జరిగింది. చదువుకునే సమయంలో వారు చాలా కష్టపడడం జరిగింది. బాగా కష్టపడి మరొక క్రమశిక్షణతో పెరిగి మరి ఉద్యోగానికి రావడం, ఉద్యోగానికి వచ్చిన తర్వాత కూడా అదే కమిట్మెంట్తో మరి డిసిప్లిన్ మరియు సమయ పాలన, ముఖ్యంగా కమిట్మెంట్ ఇవన్నీ మేడంలో ఉన్నాయి. ముఖ్యంగా మేడంలో ముఖ్యంగా ఆదర్శంగా తీసుకోవచ్చు. మరి మేడం గారు నేను ఎంఏగా ఉన్నప్పుడు కూడా వారు మరి జగిత్యాల మండలంలో పనిచేయడం జరిగింది. అదేవిధంగా లింగంపేటలో చాలా సంవత్సరాలు మరి పనిచేయడం జరిగింది. ఆ సమయంలో మా మేడం మరి సరోజ మేడం గారు ఇద్దరు కలిసి ఆ పాఠశాలనే కాకుండా మిగతా పాఠశాలకు ఆదర్శంగా ముఖ్యంగా నిలవడం జరిగింది. మరి కొంత మధ్యలో కొంత అంతరాయం కలిగినప్పటికీ అధైర్య పడకుండా మరి ఖచ్చితంగా ధైర్యంతో మరి నిలబడి మరి ఈ స్టేజ్కి వల్ల రావడం జరిగింది. ముఖ్యంగా వారిని అభినందిస్తూ ఉన్నాను. మరి ఎలాంటి అంటే చిన్న చిన్న సమస్యలకు కూడా జరగకుండా సమస్యలు వస్తాయి పోతాయి అని భయపడకుండా వారు ముందుకొచ్చి మళ్ళీ మరి ఉద్యోగాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మరి వారి సంతానం గురించి చెప్పాలంటే కొడుకు ఇవాళ ఇంతకుముందే మాయపల్లి రెడ్డి చెప్పినట్టు మరి లండన్లో లెక్చరర్గా అక్కడ స్థిరపడడం జరిగింది. కోడలు కూడా అక్కడ మరి బీడిఎస్ డాక్టర్గా కొనసాగుతున్నారు. మరి సంతానము విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకొని మంచి పెంపకం ద్వారా ఇలా లండన్లో కొడుకున్నాడంటే అది చాలా గర్వించదగ్గది. మరి మేడం గారు క్రమశిక్షణతో ఉండి పిల్లలను కూడా క్రమశిక్షణతో పెంచడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే మేడం గారు ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. వారి విద్యార్థులు కూడా చాలామంది మంచి మంచి పొజిషన్లో ఉన్నారని అనుకుంటా ఉన్నాను. ముఖ్యంగా నిస్వార్థ సేవతో ఏమి ఆశించకుండా మరి మేడం గారు పనిచేయడం జరిగింది. ముఖ్యంగా నిస్వార్థంగా సేవ చేసినప్పుడు మరి ఆ భగవంతుడు కూడా తోడుంటాడు కాబట్టి వారికి అన్ని విధాల భగవంతుడు ఆదుకొని వాళ్ళ మరి వాళ్ళ రిటైర్ కావడం జరుగుతుంది. ఆల్రెడీ రిటైర్ అయింది, వాళ్ళ ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి ముందు మరి రిటైర్ అయిన తర్వాత మరి వారు లండన్ పోయి మంచి మనవాళ్ళ దగ్గర మంచి ఆడుకోవచ్చు. ఇంతకుముందు ఏంటంటే పోవాలంటే మరి ఉద్యోగం ఉన్నది, మరి లీవ్ దొరకదు, చాలా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు వారు ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు రావచ్చు కాబట్టి వారికి మంచి సమయం దొరికింది. మంచి సమయాన్ని మరి వాళ్ళ మనోడు మనరాలతో ఆడుకోవాలని చెప్పి ముఖ్యంగా ప్రభాకర్ సార్ గురించి చెప్పాలంటే వారు కూడా మరి వాళ్ళ అన్న శంకర్ అన్న అని మాకు ఒక 30 సంవత్సరాల నుంచి పరిచయం. అప్పటి నుంచి సారు కూడా పరిచయం. మరి సారు మేము అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఎదగడం జరిగింది. వారు కూడా అనేక రకాలుగా సలహాలు సూచనలు మాకు కూడా ఇవ్వడం, మేము కూడా వారికి ఇవ్వడం జరిగింది. మరి ప్రభాకర్ గారి ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా మేడం గారు వారు కూడా నిలబడి ఇవాళ ఈ స్టేజ్కి వచ్చారు. ముఖ్యంగా భగవంతుడు ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎక్కువగా సమయం తీసుకోకుండా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మరి ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున
ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ముగిస్తాను. జై హింద్. బంధువుల నుండి ఎవరైనా పద్మజ మేడం, అలాగే వాళ్ళ అబ్బాయి హర్ష కూడా లైవ్లో మాట్లాడతారట. ఒక 2 నిమిషాలు మేడం మాట్లాడిన తర్వాత రాసి పంపించారు. ఓకే, రండి మేడం. నన్ను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారము. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పిల్లలందరికీ ఆశీస్సులు. కార్యక్రమానికి వచ్చేసిన బంధుమిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు నేను నా తరపున కాకుండా మా తమ్ముడు హర్ష తరపున మాట్లాడడానికి వేదికను అలంకరించాను. మా తమ్ముడు హర్ష ఈ మధ్యనే వచ్చి వెళ్ళాడు కనుక రాలేక ఈ కార్యక్రమానికి అందలేక ఒక సందేశాన్ని వినిపించడం నాకు పంపించాడు. అది నేను మీకు వినిపిస్తాను. నా పేరు హర్షవర్ధన్. నా జీవితంలో అత్యంత గర్వకారణమైన క్షణం ఇది. ఈరోజు నా తల్లిగారు శ్రీమతి దువ్వాసి సరోజిని 37 సంవత్సరాల 8 నెలల ఘనమైన ఉపాధ్యాయ జీవితం అనంతరం రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులు, నా కుటుంబ సభ్యులు, నా తల్లి స్నేహితులందరికీ వెల్కమ్. ఈ సమయంలో నేను, నా భార్య జాగృతి, మా అమ్మ మన్మరాలైన శతాక్షి మీ అందరి మధ్య లేకపోవడం నా తల్లిని ఎంతో బాధింపజేస్తూ ఈ స్టేజ్ పైన కూర్చోబెట్టి ఉంటుంది. దానికన్నా రెట్టింపు బాధతో ఈ ప్రసంగాన్ని రాసి మా అక్క ద్వారా మీకు నివేదించడం జరిగింది. అందరికీ చాలా థ్యాంక్ యూ. మంచి ఉపాధ్యాయుడు శిష్యుని జీవితాన్ని మార్చగలడు అంటారు. దాన్ని నేను ఎప్పుడూ నమ్ముతాను మరియు ఆచరిస్తాను. కానీ ఒక మంచి తల్లి తాను తట్టుకున్న ప్రతి తుఫాన్ని తన బిడ్డకు తాకకుండా నిలబెట్టగలదు. ఆమె తన జీవితంలో ఎన్నో తుఫాన్లను ఎదుర్కొన్నారు. తన చిన్న వయసులో తండ్రిని కోల్పోయారు. అప్పటి నుండే తల్లికి ఆర్థికంగా సహాయపడుతూ తాను చదువుకున్నారు. పెళ్ళయ్యాక కొన్ని రోజులు సంతోషంగా గడిచాయి. కానీ తన తల్లిని కోల్పోయారు. నా అక్క అయిన బేబీ శ్వేతని 9 సంవత్సరాలు ఉండగా కోల్పోయే ఆవేదనను అనుభవించారు. తర్వాత అనేక ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తన సొంత ఇల్లును కోల్పోయి చాలా సంవత్సరాలు భర్తకు దూరంగా ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. కానీ ఆ కష్టాలను ఎంతో ధైర్యంగా ఎదుర్కొని తన భర్తకు ఎప్పుడు మద్దతిస్తూ నన్ను కంటికి రెప్పలుగా సంరక్షించి తన కుటుంబాన్ని నిలబెట్టుకున్నారు. ఆమె జీవితమే ధైర్యానికి, త్యాగానికి నిర్వచనం, స్ఫూర్తిదాయకం. నా కొడుకు ఎదగాలి అనే లక్ష్యంతో ప్రతిరోజు పోరాడింది. నన్ను ప్రేమతో, కృషితో పెంచింది. నన్ను కాదనకుండా యూకేకి పంపింది. దానికి ఎంతో కష్టపడింది. ఈరోజు నేను ఇక్కడ ఇలా ఉన్నాను అంటే అది నా ప్రతిభ కాదు, మా అమ్మ చేసిన త్యాగాల ఫలితం. ఓ తల్లి తను చేయగలిగే దానికన్నా ఎక్కువ చేసింది. ఇప్పటికీ తన ఆలోచనలో ఎప్పుడూ నేను ఈ విషయంలో ఎంతో అదృష్టవంతుడు. అమ్మా, నీ జీవితమే నాకో పాఠం, స్ఫూర్తి. నిన్ను చూసి నేర్చుకున్నది నేనేమంటే, బలం అంటే శరీరం కాదు, మనసు. ప్రేమ అంటే మాటలు కాదు, త్యాగం. విజయం అంటే డబ్బు కాదు, విలువ. మంచి మనసు, త్యాగ గుణము మరియు విలువ ఉన్న వ్యక్తిగా నీ స్ఫూర్తితో ఎదగడానికి యూకేలో నేను ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాను. నిన్ను మరియు దానిని గర్వించేలాగా కృషి చేస్తున్నాను. నా తల్లి జీవితానికి మరో గొప్ప కోణం ఉంది. తన ఉపాధ్యాయ జీవితము వేలాది విద్యార్థుల జీవితాలను స్పర్శించి వారికి మార్గం చూపింది. చదువు చెప్పడమే కాదు, జీవన పాఠాలు కూడా నేర్పించింది. తన సహచరులు, విద్యార్థులు తను ఎంతో గౌరవంతో, ప్రేమతో చూసేవారు. ఈరోజు పదవీరమణ పొంది మా జీవితాల్లో నీ ప్రభావం ఎప్పటికీ నిలిచిపోతుంది. నీకు రిటైర్మెంట్ కాదమ్మా, ఇది మరో కొత్త అధ్యాయం మాత్రమే. హాయిగా ఈ సమయాన్ని నీ కోసం, డాడీ కోసం మాత్రమే కేటాయించి ఇద్దరు మంచి ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి ఎప్పుడూ ప్రార్థిస్తున్నాను. చివరగా నా తల్లికి ఈ సుదీర్ఘ ప్రయాణంలో సహాయపడిన పూర్వ ఉపాధ్యాయులు, ఇప్పుడు పనిచేస్తున్న ఉపాధ్యాయులు, మహపల్లి సార్ గారు, సుచరిత మేడం గారు, ప్రసాద్ సార్ గారు మరియు ఇతర ఉపాధ్యాయ సిబ్బంది, నాకు తెలియక మర్చిపోయిన ఎవరైనా పేర్లు ఉన్న వాళ్ళందరి సిబ్బందికి మరియు వంట సిబ్బందికి, ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఎమోషనల్ స్పీచ్ ఆఫ్ మై బ్రదర్. ఇప్పుడు నేను ఒక చిన్న మాట మా పిన్ని గురించి. సరోజ మేడం నాకు పిన్నియే కాదు, వదిన కూడా, మేన వదిన. అయితే చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పుట్టి ఉన్నప్పటి నుంచి ఒక దగ్గర ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నాం, చదువుకున్నప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఎప్పుడు మాతోటే ఉన్నాం. చాలా సౌమ్యజీవి, కష్టజీవి, చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. కానీ తన జీవితానికి తనే హీరో. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎదుర్కొని హ్యాపీగా చిరునవ్వుతో ముందుకు మాత్రం ఎవరి మధ్యను చూసినా కానీ గంభీరంగా ఎప్పుడూ ఒక రాయి పడని చెరువు నీళ్ళని చూసినప్పుడు ఎట్లుంటుందో అట్లా ఉండి తన జీవితాన్ని లీడ్ చేసింది. అది మాకు స్ఫూర్తిదాయకం. మేము కూడా అలాగే నడుచుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హైదరాబాద్ నుంచి వచ్చారు, వారు వచ్చి సందేశాన్ని ఇవ్వాల్సింది కోరు. Very happy to inform you, Madam, Sarojini Madam. Actually, the requirement at the end of this is common to everyone. Not even the government or central or state or public sector, who will get it. Requirement అనేది it's a must. So without treatment there is no life. సో ఆ రోజు నేను అంటే మేడం ఇస్తున్నారంటే ఒక విధంగా మేము బాధపడుతున్నాము, ఇంకో విధంగా హ్యాపీనెస్ కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ బట్ లైఫ్లో ఒకసారి వస్తుంది కాబట్టి ఇది ఇట్స్ ఎ మస్ట్. అండ్ ఆల్సో మాకు మేడం నీళ్ళు ఒక 1987 నుంచి హ్యావ్ టచ్ విత్ హ్యావ్. అంటే వాళ్ళ హస్బెండ్ కూడా మాతో పనిచేశారు. అండ్ బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్, ఓరియంటల్ ఇన్సూరెన్స్. అండ్ డిప్యూటేషన్ అండ్ వర్క్ ఇన్ సిబిఐ డిపార్ట్మెంట్ విత్ ఎస్పీ. సో దే వెరీ క్లోజ్ టు మీ ఇన్ఫ్యాక్ట్ సిన్స్ అరౌండ్ 35 years. సో వీ డి నాట్ ఫర్గెట్ వాళ్ళ లైఫ్ కానీ వాళ్ళ వాటర్ అచీవ్మెంట్స్. యాక్చువల్లీ మేడం టీచర్గా పనిచేశారు. ఆ టీచర్ ప్రొఫెషన్లో ఆవిడ అండర్ ఐ థింక్ మోర్ దెన్ 1000 క్యాండిడేట్స్ డెవలప్ అయ్యని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే చాలా రోజులు పనిచేస్తారు కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ ఎ బ్యాక్ బోన్ ఫర్ ది ఎంప్లాయర్. వితౌట్ ఎడ్యుకేషన్ దే ఎక్సెప్ట్ పీపుల్. సో ఆవిడ అంటే టీచర్ ప్రొఫెషన్ ఎంత బాగుంటే పిల్లలు కూడా అంత అభివృద్ధి చెందుతారు ఇన్ఫ్యాక్ట్. సో ఈ రోజుల్లో మన గవర్నమెంట్ స్కూల్స్ బాగా డెవలప్ అవుతున్నాయి. సో అందుకని ఏంటంటే టీచింగ్ ఏ మస్ట్. ఈరోజు మనం కాలమే నిల్చున్నామంటే టీచింగ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వితౌట్ టీచింగ్ దేర్ ఇస్ నో పీపుల్. సో టీచింగ్ ఏ మస్ట్. అండ్ పర్సనల్గా చెప్పాలంటే మేడం పర్సనల్ లైఫ్లో వారు మాకు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఎవ్రీథింగ్ అన్నమాట. అదే ఫ్యామిలీ కూడా వాళ్ళ హస్బెండ్కి చాలా సపోర్ట్ చేసి ఇన్ఫ్యాక్ట్ ప్రతి మనిషి వెనకాల ఒక సపోర్టింగ్ ఉంటుంది. వేరే ఫిమేల్ అయితే మెయిల్, మెయిల్ అయితే ఫిమేల్. అదేవిధంగా మేము ప్రభాకర్ కూడా వాళ్ళు చాలా సపోర్ట్ చేసి ఇన్ఫ్యాక్ట్ ఫ్రమ్ ది స్టార్టింగ్ ఆన్వర్డ్స్. సో వీఆర్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ హియర్ వన్స్ అగైన్ టు యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్సో విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. వీ హోప్ ద సెకండ్ ఇన్ ఆల్సో విల్ స్టార్ట్ ఎర్లీ. ఈజ్ ఏ గుడ్ మ్యాన్ ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే మేడం కూడా ఐడియాగా కూర్చోలేరు. షీ నీడ్ సమ్ వర్క్ అనమాట. వితౌట్ వర్క్ షీ కెనాట్ స్టే. అంటే అందరికీ టీచింగ్ చెప్పడం కానీ అంటే టీచింగ్ చెప్తే దానివల్ల ఇంప్రూవ్మెంట్ బాగా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్. సో దిస్ నో షేర్ ఫీలింగ్ ఇన్ఫ్యాక్ట్. సో మేడం ఐ హోప్ యువర్ సెకండ్ ఆల్సో విల్ కంటిన్యూ యాజ్ ఎ ప్రొఫెషన్ ఆఫ్ ది టీచింగ్. థ్యాంక్ యూ మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. పదవి విరమణ పొందుతున్నటువంటి సరోజిని మేడం గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి సృష్టిలో 3 గొప్పలు ఉంటాయి. ఒకటి అమ్మ, ఒకటి నాన్న, తర్వాత గురువు. మరి ఏ వ్యక్తి కానీ తన ఉన్నత స్థానానికి ఎదగాలంటే ఒక గురువు అనే పాత్ర తోడుంటుంది. ఆ గురువు దర్శకుడిగా ఉంటూ ఆ దర్శకుడిగా మిగులుతాడు. మరి ఆ ఉపాధ్యాయుడి గురించి ఈ పాట. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగదనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, 5 ఏళ్ల వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం, ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని
సత్యాలను చెబుతూ కృషి ఉంటే మనిషి ఋషులవుతారని నమ్మకం నురిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించి ఆది గురువులారా, గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాది వేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచరును చేస్తారు. రేపటి తరము అంధకారంలో ఉండొద్దని ముందుంటారు. దేశాన్నే లేపి అమ్మైన, రాష్ట్రాన్నే లేసి అమ్మైన, దేశాన్నే లేపి అమ్మైన, రాష్ట్రాన్నే లేసి అమ్మైన, మీ నుండి విద్య నేర్చినోళ్ళయ్య, ఒకనాటి మీ శిష్యులేనయ్య. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదము చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగతనుల్లారా, తరగతి గదిలో తలరాత మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా పాడారు. ఇప్పుడు సభను అలంకరించిన పెద్దలందరికీ మరియు సభకు వచ్చేసిన తోటి ఉపాధ్యాయులు, బంధుమిత్రులు, విద్యార్థులు అందరికీ శుభాభివందనలు. ఈరోజు ఇంత ప్రశాంత వాతావరణం లోపల సరోజిని మేడం గారికి పదవి విరమణ సమావేశం ఏర్పాటు చేయడం, వారి స్కూల్స్ సిబ్బందికి మరియు గ్రామానికి సంబంధించిన పెద్దలందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒక 35 సంవత్సరాలు సర్వీస్ చేసిన వారికి ఉచిత రీతిన మనము పదవి విరమణ మహోత్సవం నిర్వహించడము చాలా శుభసూచకం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఈ ముగ్గురిని మనము మన వేదాలు చెప్పాయి. అంటే కనిపించే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే మనకు దైవాలు. మనకు కనిపించని దైవం కన్నా కనిపించే వీరు గురువులు, తల్లిదండ్రులు మనకు పూజ్యులని మన సంస్కృతి, వేదాలు చెప్పాయి. అంతటి ఉపాధ్యాయ వృత్తి లోపల పనిచేసి విద్యార్థులకు విద్యాబోధన చేయడం అనేది చాలా సంతోషం. వారికి మనకు అన్నదానం పరం దానం, విద్యాదానం అతఃపర, అన్నేన శనికాతృప్తి యావత్ జీవంచ విద్యయే. అంటే మనకేదైనా అన్నదానం చేసినప్పుడు భోజనం చేస్తే ఆ తృప్తి అనేది ఒక క్షణికం మాత్రమే చెప్పబడేది. కానీ విద్యాదానం ఒక విద్యార్థి లోపల మొత్తం జీవితం అంతా అది వెలుగులను, జ్ఞానజ్యోతులను నిలుపుతుంది. అందుకని ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉన్న ప్రేమతోటే నేను వారి గురించి ఈ రకమైన మాటలు చెప్పాలనే ఉద్దేశంతో మనం మైపాల్ రెడ్డి సార్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే విద్యాదానము చేసే గురువులంటే మనకు అభిమానం, సంఘం లోపల గౌరవం అందుకున్న మొదటి వ్యక్తి, మొదటి ఉపాధ్యాయుడు. ఎందుకంటే తల్లిదండ్రులు అనేది మన జన్మతః కర్మానుసారంగా మనకు లభించిన వారు. కానీ ఇది గురువులు అనేది మనకు ఈ సమాజము మనకు అందించిన గురువులు వాళ్ళు. ఇప్పుడు చిన్నప్పుడు నాకు 60 సంవత్సరాల క్రితం ఆ కాలం నేర్పరిచిన గురువు కూడా నాకు జ్ఞాపకం ఉన్నారు. అప్పుడు చెక్క పలక మీద, అంటే చాలా ఇంత ఒక 15 ఇంచుల పలక ఉంటుండే, దాని మీద నల్లాల మార్తోటి ఆ బస రాసి ఆలు దిద్దేవాళ్ళు.
ఆ వాళ్ళు అంత పెద్ద పలకం మీద కూడా మేము ఆ ఆలు దిద్దాలంటే అంటే మా వయసు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పటి పిల్లలు చిన్న 1 ఇయర్ దాటుతుంటే పెన్ను బట్టి రాస్తున్నారు, చేస్తున్నారు. అంటే అప్పటికిప్పటికీ చాలా మార్పు జరిగింది. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే చిన్నప్పుడు నాకు ఆలు తెప్పించిన సీతారాం పంతులు అంటే ఇదివరకు అతని అంటే చనిపోయి ఎన్నో సంవత్సరాలైనా కూడా అతని రూపం మా మదిలో మెదులుతుంది. అంటే ఇది మనకు తెలియజేసేది ఏంటంటే ఉపాధ్యాయుడు అంటే ఒక విద్యార్థి లోపల ఉన్న గౌరవ భావానికి ఇది సంకేతంగా మనం భావించవచ్చు. అలాగే మనకు ఈ విద్యార్థులు అంటే ఏ గురువైనా కోరుకునేది తమ విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని ప్రయోజనకారులు కావాలని ఆశిస్తారు. అటువంటి విద్యార్థి మనకు రిటైర్మెంట్ అయినాక కానీ ఎక్కడైనా కానీ కలిస్తే సార్ నేను మీ శిష్యుని అంటే ఆ విద్య అంటే ఉపాధ్యాయునికి ఎంత ఆనందం కలుగుతుంది అనేది మాటలు చెప్పలేనిది కాదంటారా సార్ మీరు? ఇప్పుడు ఎంత వ్యక్తి అయినా ఎంత గొప్ప రాష్ట్రపతి అయినా ఇప్పుడు ఇవారు పాట పాడినారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి ఉపాధ్యాయులారని అంటే విశ్వానికి విజ్ఞానం అందించేది. మనం ఏం నేర్చుకున్నా ఏం పొందినా ఏం చేసినా అది గురువుల ద్వారా అనేది మనం మర్చిపోవద్దు. అటువంటి గురువులకు మనం ఎక్కడ కూడా ఏ హోదాలో ఉన్నా కూడా మనం వారిని గౌరవించుకోవడం, వారికి ఆ గౌరవం కూడా లభిస్తుంది. కానీ ఈ సమాజం లోపల కొద్దిగా మార్పు వచ్చి కొంత విలువ ఇవ్వకపోయినప్పటికీ కూడా వారి స్థానం అనేది ఇప్పటికీ అతీతంగానే ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ చేరుతారు, చేర్పిస్తే డాక్టర్ కూడా ఆలోచిస్తాడు నా పేషెంట్ బాగుండాలని. అలాగే ఏ కొత్త విద్యార్థి వచ్చినా కూడా మనకి ఈ అది ఉపాధ్యాయులు కోరుకునేదంటే వాళ్ళు ప్రయోజనకారు కావాలని వాళ్ళకి అందించే చదువు గొప్పగా ఉండాలని భావిస్తారు. ఈ అంటే ఉద్యోగ విరమణ అనేది ఒక రైలు ప్రయాణం లాంటిది. ఆ రైలు వెళ్తూనే ఉంటుంది, మన గమ్యం వచ్చినప్పుడు మనం దిగిపోక తప్పదు. అందుకోసం ఏ ఉద్యోగి కేంద్ర ఉద్యోగి అయినా రాష్ట్ర ఉద్యోగి అయినా పదవి విరమణ చేయకుండా తప్పదు. కానీ పదవి విరమణ మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు, ఎటువంటి ఇబ్బందులు లేనప్పుడు, కుటుంబ బాధ్యతలన్నీ తీరిపోయినప్పుడు మరి చేయడం అనేది చాలా ఆనందదాయకం. అటువంటి అదృష్టం మన సరోజన మేడం గారికి దక్కారు. మేమేంటంటే 20 సంవత్సరాల నుంచి వాళ్ళ హౌసింగ్ బోర్డులో ఫస్ట్ నుంచి మాకు పరిచయం. మేము అంటే ఈ లేడీస్ కిట్టి పార్టీ తరఫున కానీ ఆ ప్రభాకర్ సార్ మాతోటి కూడా ఏ అసోసియేషన్ లోపల వాళ్ళ మెంబర్స్ ఉంటూ మాకు అన్ని సహాయ సహకారాలు అందిస్తారు. పక్కనున్న ఇప్పుడు వారి అబ్బాయి కూడా హర్షవర్ధన్ కూడా పక్కనే కాబట్టి అతడు బీఫార్మల్ చేసినప్పుడు కాదు, లండన్కి వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడు కలిసి అంకుల్ మేము వెళ్ళేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళ అయ్యంపుడు ఇప్పుడు సూర్యనారాయణ సార్ కానీ గౌడ సూర్యనారాయణ కానీ వాళ్ళ అయ్యంపురాలు కానీ అందరూ మా కుటుంబ సభ్యులంతా పరిచయమే. ఇప్పుడు మేము కలిసిమెలిసి రిటైర్ అయినాక అన్నీ అంటే ఏ అసోసియేషన్ అయినా కూడా కలిసి షేర్ చేసుకోవాలని వారు పిలవగానే ఇక మా గ్రూప్ సభ్యులందరూ ఇక్కడికి వచ్చి వారి మీద అభిమానంతో ఈ సమావేశంలో పాల్గొన్నాము. ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ సిబ్బందికి మైపాల్ రెడ్డి సార్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. వాస్తవంగా ఉపాధ్యాయులుగా మేము కోరుకునేది మా యొక్క విద్యార్థుల ఉన్నతి మాత్రమే. సార్ చెప్పినట్టు ఎక్కడైనా వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండి సార్ నమస్కారం మీ శిష్యుడిని అంటే మేము గర్వంగా నా శిష్యుడనే పొంగిపోతాం. అదే మా ఆస్తి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక చిన్న మా విద్యార్థితోనే ఒక సాంగ్ డ్యాన్స్ రోజా.
రామ
నిమిషాలు మాత్రమే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఈనాడు మనం ఈరోజు మన అంతర్గాంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పిఎస్హెచ్ఎం అయినటువంటి సరోజిని మేడం ప్రభాకర్ గారుల యొక్క పదవి విరమణ సన్మాన కార్యక్రమానికి హాజరైనటువంటి ఈ వేదికపై ఉన్నటువంటి గ్రామ పెద్దలు అయితేనేమి, అట్లాగే మన మండల విద్యాధికారి, అట్లాగే మన గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గారు, తర్వాత మన వివిధ సంఘాల బాధ్యులు, మాజీ ఎంఈఓలు అందరూ కూడా పేరు పేరున, అట్లాగే పేరెంట్స్ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, విద్యా అభిమానులు, ఉపాధ్యాయులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే విద్యార్థులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. అయితే మనం ఇంతవరకు ఒక పాట వినడం జరిగింది. తరగతి గదిలో తలరాతలు మార్చేది ఎవరు అనుకున్నాం? చెప్పరు, ఎవరు చెప్తలేరు. తరగతి గదిలో తలరాతలు మార్చేది ఎవరు? గురువు. అవునా? తరగతి గదిలో తలరాతలు మార్చేది గురువు అని చెప్పి మనని ఇప్పటిదాకా ఒక పాట ద్వారా ఉత్తేజితులను చేయడం జరిగింది. అలాంటి అత్యున్నతమైనటువంటి గురువుగా తన యొక్క గురుతర బాధ్యతలను గత 6 సంవత్సరాలుగా ఇక్కడ అంతర్గాంలోనైతేనే ఆమె ఈ ఉద్యోగంలోకి వచ్చి గత 37 సంవత్సరాలుగా ఎందరో విద్యార్థులకు విద్యాదానం చేసి, మనం చెప్పుకుంటాం అన్నదానం, మహాదానం, విద్యాదానం మహత్తరం. అట్లాంటి మహత్తరమైనటువంటి విద్యాదానాన్ని అందించి ఎందరినో అత్యున్నతమైనటువంటి స్థాయిలలో నిలిపినటువంటి మన సరోజిని మేడం గారికి ఈ వేదిక ద్వారా వారికి అభినందనలు తెలియజేస్తూ, అట్లాగే అంటే నేను ఇక్కడికి వచ్చి గత 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలుగా మేడం నాకు పరిచయం. మేడం గారు చాలా సున్నితమైనటువంటి స్వభావాలుగా, మంచి క్రమశిక్షణతో మరి పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరినీ కూడా మంచి తీర్చిదిద్ది మాకు పంపించడం జరిగింది. 5th నుంచి 6th క్లాస్ వరకు మాకు పంపడం జరిగింది. అట్లాంటి అత్యున్నతమైనటువంటి గురుతర బాధ్యతలు నిర్వహించి ఈనాడు 37 సంవత్సరాలుగా ఈ ఉద్యోగం చేస్తూ బాధ్యతాయుతంగా చేసి మరి గత జూన్ 30న పదవి విరమణ అనేది పొందడం జరిగింది. ఈ పదవి విరమణ అనేది కామన్గా జరుగుతుంటుంది. అందరికీ కూడా తప్పనిసరిగా మరి ప్రభుత్వ నిబంధనలు అనుసరించి పదవి విరమణ అనేది చేయాల్సిందే. మరి ఇంతకుముందు పదవి విరమణ అంటే కొంచెం బాధాకరంగానే ఉంటుండే, కానీ ఇప్పుడు మాత్రము ఉద్యోగులమైనటువంటి మేము ఎంత త్వరగా పదవి విరమణ చెందుతాము, ఎప్పుడు వస్తుంది ఈ దినము, ఈరోజు అని వేచి చూస్తున్నటువంటి సందర్భమే. ఈ సందర్భంగా మరి మేడం గారు మరి మొన్న గత 30నే పదవి విరమణ చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఈ సభాధ్యక్షుల వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్నమనేని అక్షయబాబు గారు ఆర్ఎస్ఎస్ విభాగ బాధ్యులు వారు మాట్లాడుతుందిగా. అందరికీ నమస్కారం. ఈరోజు ఉపాధ్యాయులకు, విశ్రాంత ఉపాధ్యాయులకు, అదేవిధంగా ప్రియమైన విద్యార్థులకు నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా చాలా రోజుల నుంచి
తువాసి ప్రభాకర్ సరోజన గారు తెలుసు. కానీ ఇవాళ వాళ్ళ కొడుకు ఉపన్యాసం విన్న తర్వాత వాళ్ళు 2 పాఠశాలలు కనబడ్డాయి. ఇప్పుడు కూడా ఆనందంగా నవ్వుతూ పలకరించే వాళ్ళు, ఎలాంటి ఇబ్బందులు లేవు, కష్టాలు లేవు అని అనుకునేవాళ్ళం. కానీ వారి రచనల ద్వారా చిన్నప్పటి నుంచి కూడా ఎన్ని స్ట్రగుల్స్ పడ్డదో మనకి చాలామందికి ఇప్పుడు తెలిసింది. మరి అటువంటి స్ట్రగుల్లో కూడా నిలదొక్కుని మరి ఈ పూర్తి సర్వీసును విజయవంతంగా పూర్తి చేసేందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరూ కూడా రిటైర్మెంట్లో వారి యొక్క కృషిని, తర్వాత వారు చేసినటువంటి సేవలను విన్నవేస్తూ ఉంటారు. అయితే ఇంతవరకు మనకు మేమందరం కూడా రిటైర్మెంట్ వరకు జీతం తీసుకుని పనిచేసినాం. ఇది సేవ కాదు, జీతం పొందాము, పనిచేసాం. కానీ ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత చేసేటువంటి పని ఏదైతే ఉందో దాన్ని మనం సేవ అంటాం. మరి భావి జీవితంలో మంచి సేవా కార్యక్రమాల్లో ముందుండి ఈ సమాజంలో అనేక మంది బీద, బెక్కి, మధ్యతరగతి, అమాయకులు, చేదోడు వాదోడు సహాయం కావాలంటే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి పూర్వకాలంలో రాజులు కానీ ఎవరైనా కానీ తమ పదవీ కాలం పూర్తయిన తర్వాత వానప్రస్థం చేసేవాళ్ళట. వానప్రస్థం అంటే ఏంటంటే వనాలలో గిరిజన పుత్రులు ఉండేవాళ్ళు. వాళ్ళకు చదువు లేదు, సంస్కారములు ఏమీ లేదు. కానీ రాజులు, ఋషులందరూ కూడా ఆ విధంగా వెళ్ళి ఆ గిరిపుత్రులకు సేవ చేసేవాళ్ళు. దాన్ని మనం వానప్రస్థం అని చెప్పి పెద్దవాళ్ళు అన్నారు. కానీ ఇప్పుడు అడవులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన సమాజంలో అనేక మంది అటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వారి సేవలో కొనసాగాలని చెప్పి భావిస్తూ ముఖ్యంగా ఈ సందర్భంలో వారి రిటైర్మెంట్ సందర్భంగా ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మనందరికీ తెలుసు, రామాయణము, మహాభారతము మన యొక్క ఇతిహాసాలు. దానిలో అది చదివితే మన యొక్క జీవన విలువలు అనేకం ఉన్నాయి. వాటిని మనం ఈ చెవున వదిలిపెట్టేస్తున్నాం. ఒక సందర్భంలో రామాయణంలో జటాయువు గురించి తెలుసు మీ అందరికీ. కాబట్టి ఆ జటాయువు అమ్మాయిని మాట్లాడదు. ఆ జటాయువు రావణాసురుడు సీతను తీసుకొని వెళ్ళంగా, అరే ఒక మహిళని ఈ విధంగా చెరబట్టి తీసుకుపోతున్నా అని చెప్పేసి చిన్న అల్ప ప్రాణి అయినా కూడా, రావణాసురుడు బలవంతుడైనా కూడా ఎదురు వెళ్ళింది, కొట్లాడింది, నిలబెట్టింది. అయినా రావణాసు బెదరలేదు. అయినా రావణాసురుడు తన ఖడ్గంతో ఒక రెక్కని కట్ చేశాడు. అయినా ఊక్కున్నదా? ఊక్కోలే. రెండవ రెక్కని కట్ చేశాడు. ఊక్కున్నదా? ఊక్కోలేదు. కాబట్టి అప్పుడు అయినా చివరి ప్రాణం వరకు కూడా పోరాడింది. ఆ చివరి ప్రాణంలో యమధర్మరాజు కనబడ్డాడు. ఎవరికి? జటాయుకు. ఆయన యమధర్మరాజును కాశనిచ్చింది. బిడ్డ, అడుగు ముందుకేస్తే బాగుండదు. నేను ఈ సీత యొక్క జాడను రామునికి చెప్పే వరకు కూడా నా ప్రాణాన్ని వదిలిపెట్టను. నువ్వు అడుగు ముందుకేసావా కబడతానని చెప్పి యమధర్మరాజును బెదిరించింది. అప్పుడు యమధర్మరాజు కూడా వణికిపోయింది ఆ జటాయుకు. కాబట్టి అక్కని నిలబడ్డాడు. కాబట్టి రాముడు వచ్చే వరకు కూడా వెయిట్ చేసేది. రాముడు వచ్చిన తర్వాత రాముని ఒళ్ళో పడుకొని విషయం చెప్పి తన యొక్క ప్రాణాన్ని, భగవంతుని ఒడిలో తన ప్రాణాన్ని వదిలిపెట్టింది. రెండవది, మహాభారతం మనకు తెలుసు. భీష్ముడు చాలా గొప్పవాడు. ఏదంటే చేయగల ఒక్క బాణంతో మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించేటువంటి వ్యక్తి. కానీ చనిపోయేటప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అంపశయ్య పైన పడుకున్నాడు. రక్తం కారుతుంది, శరీరం అంతా గాయాలైనాయి. ఏడుస్తాడు, మంచినీళ్ళు దొరకట్లేదు. ఏదో అర్జునుడు పాపం అని చెప్పి బాణం వేసి మంచినీళ్ళు తెచ్చాడు. అనేక రోజులు తను కోరుకున్న ముహూర్తం వరకు కూడా అనేక కష్టాలు పడుతూ, రక్తాలు కారుతూ అక్కడ ఉన్నాడు. ఎక్కడ? ఇంట్లో లేడు. మైదానంలో చలికి, వానకు తడుస్తూ, ఎండుతూ ఉన్నాడు. ఎందుకు? సభా పర్వములో ఒక మహిళ మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదురించలేకపోయాడు. అందుకే
కర్మ ఫలితాన్ని భీష్ముడు అనుభవించాడు. అంత గొప్పవాడు ఆయన ఏం చేయలేకపోయాడు. కర్మ ఫలితాన్ని అనుభవించి అనేక చిత్రహింసలు పడ్డాడు. అదే జటాయువు అల్పపాయు, కానీ మహిళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించింది కాబట్టి భగవంతుని ఒడిలో మరణించింది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే సమాజంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి జటాయు చేసినటువంటి పనిని నాకెందుకులే అని కాకుండా, భీష్ములాగా కాకుండా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇటువంటి వాళ్ళపైన జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించి మనం అడిగినప్పుడే జటాయువుకి జరిగినటువంటి న్యాయము మనకు జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ చూసి చూడనట్టున్నట్టుంటే భీష్ముని యొక్క ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. అందుకే పెద్దలు చెప్తారు, కర్మ ఫలితము ఎట్టి పరిస్థితుల్లో మనను వీడిపోదు. కాబట్టి ఆ విధమైనటువంటి నీతిని, నిజాయితీని మన ఇతిహాసాలు మనకు అందించాయి. అదే పద్ధతిలో గురువు అంటే కేవలం అజ్ఞానాన్ని తొలగించడమే కాదు. అజ్ఞానం అంటే కేవలం నిరక్షరాస్యత మాత్రమే కాదు. ఒకరిని మోసం చేయడం కావచ్చు, అబద్ధాలు ఆడడం కావచ్చు, ఇవన్నీ కూడా అజ్ఞానం కిందనే వస్తాయి. అందుకే మేడం గారు అనేక సంవత్సరాలుగా పిల్లలను భావి భారత పౌరులుగా తయారు చేయడానికి తనవంతుగా కృషి చేశారు. ఆ కృషిలో భాగంగా భావి జీవితం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుతూ, ఇంకొకటి ఏంటంటే దగ్గరలోనే మన యొక్క అనాథ పిల్లల బాలికల ఆవాసం ఉన్నది, వారి ఇంటి దగ్గరలోనే. కాబట్టి అలా ఉన్నటువంటి కమిటీ వాళ్ళందరూ కూడా మొత్తం ఏజ్డ్ పర్సన్స్ అయిపోయారు. కాబట్టి కొత్త తరం రావాలి కాబట్టి వారికి వీలైన సమయంలో వాళ్లకు సేవ చేయడానికి మరి ముందుండాలని చెప్పి కోరుతూ, ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు సహకారాలు ఉండాలని చెప్పేసి ఆ కుటుంబము దినదినము ప్రవర్తమానముగా వాళ్ళ పిల్లలు మనమరాలు కూడా బాగుండాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు సార్. మరి పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీ ఆనందరావు గారు, అలాగే ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి గారు వేదికపై కోరు.